ఇండియన్స్కు వ్యతిరేకంగా అమెరికాలో దుష్ప్రచారం జరుగుతోందా? అమెరికన్ల కలలను ఇండియన్స్ దోచుకున్నారా? ఇక తాజాగా ట్రంప్ ప్రభుత్వం కొత్త రకం యాడ్తో స్థానిక అమెరికన్లను రెచ్చగొడుతోంది. ఇండియన్స్ మన యువకుల ఉద్యోగాలను దొంగిలించారని, H1B వీసా ప్రోగ్రామ్ను విదేశాల నుంచి వచ్చిన వారు అంటే ప్రధానంగా ఇండియన్స్ ఉద్దేశించి దుర్వినియోగం చేస్తున్నారని, స్థానిక అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలు ఇండియన్స్ తన్నుకుపోతున్నారని రెచ్చగొట్టే యాడ్ను విడుదల చేసింది. అమెరికన్ల మదిలో విషం నింపడానికి ట్రంప్ ప్రభుత్వం కొత్త రకం దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టింది. వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఇండియన్స్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ట్రంప్ మొదటి టర్మ్ లోని ఇండియన్స్ పై అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టారు. రెండవ టర్మ్ లో తన ఎజెండాను అమలు చేయడం ప్రారంభించారు. ఇక అమెరికాకు చెందిన ఐటీ కంపెనీలు స్థానికంగా ఐటీ రంగానికి చెందిన నిపుణులు లభించకపోవడంతో ఇండియా నుంచి H1B వీసా ద్వారా అమెరికాకు రప్పించుకుని అక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇలా ప్రస్తుతం అమెరికాలో ఉండే ఐటీ కంపెనీల్లో అంతా ఇండియన్స్ నిండిపోయారు. గత 25 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగడంతో అమెరికా నగరాల్లో ఎక్కడ చూసినా ఇండియన్స్ కనిపిస్తున్నారు. ఇది సాధారణంగానే అమెరికన్లకు కంటగింపుగా మారింది. అదీ కాకుండా స్థానిక అమెరికన్ కంటే ఐటీ ఉద్యోగుల వేతనాలు రెట్టింపుంటాయి. దీంతో ఇండియన్స్ అక్కడ తమ దర్పం చూపించడం కూడా స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. ఎప్పటి నుంచో గూడు కట్టుకున్న అసంతృప్తి ట్రంప్ రాగానే బట్టబయలు అయ్యింది. ఇక ట్రంప్ వచ్చి రాగానే ఇండియన్స్ పై పగబట్టాడు. ఎంతవరకు వీలైతే అంతవరకు ఇండియా నుంచి ఇటు ఉద్యోగులను అటు విద్యార్థులను రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నాడు. ఆ దిశగా ట్రంప్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాల్సిందే. తాజాగా ఇండియా నుంచి H1B వీసాపై అమెరికాకు రప్పించాలనుకుంటే $1,00,000 చెల్లించారనే నిబంధన తేవడంతో ఐటీ కంపెనీలు నీరుగారిపోయాయి. దీనికంటే స్థానికంగా ఉండే అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం మేలనే స్థాయికి వచ్చాయి ఐటీ కంపెనీలు. ఇక తాజాగా ట్రంప్ కొత్త రకం యాడ్ను ప్రజల్లోకి వదిలాడు. ఇండియన్స్ను విలన్లా చూపించాలనుకుంటున్నాడు. కొత్తగా యాడ్ విడుదల చేసి అమెరికన్ల కలలను ఇండియన్స్ దోచుకున్నారని, H1B వీసాను దుర్వినియోగం చేశారన్న యాడ్ను అమెరికాకు చెందిన లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఈ కొత్త రకం యాడ్ విషయానికొస్తే విదేశీ ఉద్యోగులు, ప్రధానంగా ఇండియాకు చెందిన వారు చట్టబద్ధంగా, న్యాయంగా అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలు ఇండియన్స్ తన్నుకుపోయారని రెచ్చగొట్టే యాడ్ను విడుదల చేసింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సోషల్ మీడియాలో యాడ్ విడుదల చేసింది. ఐటీ కంపెనీలు H1B వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయి. స్థానిక యువకులైన అమెరికన్లకు ఉద్యోగాల నుంచి తప్పించి నేరుగా ఇండియా నుంచి తెప్పించి ఆ ఉద్యోగాలను వారికి అప్పగిస్తున్నారు. వ్యవస్థలోని లొసుగులను ఇండియన్స్ తమకు అనుకూలంగా మలుచుకుని లబ్ధి పొందుతున్నారనేది లేబర్ డిపార్ట్మెంట్ యాడ్ ప్రధాన ఉద్దేశం. ఇక లేబర్ డిపార్ట్మెంట్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ అమెరికన్ యువకులకు కొన్ని కలలుంటాయి, అయితే ఆ కలలు ఇండియన్స్ దోచుకున్నారు, H1B వీసాలు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేశారని లేబర్ డిపార్ట్మెంట్ పోస్టులో పేర్కొంది. ఇప్పటి వరకు జరిగింది ఒక వంతు, ఇక కుదరదు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, సెక్రటరీ లోరీ చావెజ్ డీరేమర్ నాయకత్వంలో ఇక వారి ఆటలు సాగకుండా కట్టడి చేస్తున్నాం. H1B వీసాలను దుర్వినియోగం చేసే కంపెనీలను చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. అమెరికన్ కలలను తిరిగి మన యువతకు కట్టబెట్టడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నడుం బిగించిందని లేబర్ డిపార్ట్మెంట్ యాడ్ వివరించింది. అయితే అమెరికాకు చెందిన లేబర్ డిపార్ట్మెంట్ ఏడాది సెప్టెంబర్లో ప్రాజెక్టు ఫైర్వాల్ పేరుతో ఒక ప్రచారం ప్రారంభించింది. H1B వీసాలను ఆడిటింగ్ చేయడం మొదలుపెట్టింది. దీని అసలు ఉద్దేశం ఏమంటే ఐటీ రంగానికి చెందిన కంపెనీలు స్థానిక అమెరికన్లను ఉద్యోగంలో నుంచి తీసేసే వారి స్థానంలో అతి తక్కువ వేతనంతో విదేశాల నుంచి ఐటీ రంగానికి చెందిన నిపుణులు, ఉదాహరణకు ఇంజనీర్లను తెప్పించి ఆ ఖాళీలను భర్తీ చేయకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రాజెక్టు ఫైర్వాల్ను ప్రారంభించింది. ఇక ఆపరేషన్ ఫైర్వాల్ ఒకవైపు కొనసాగుతుండగా తాజాగా రీక్యాప్చరింగ్ ద అమెరికన్ డ్రీమ్ పేరుతో 51 సెకన్ల వీడియోను విడుదల చేసింది. 1950 ఫుటేజీని జత చేసింది. అప్పటి అమెరికన్లు నగర శివారు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుని ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ కుటుంబాలతో సంతోషంగా గడిపిన క్షణాలను చూపించారు. ప్రస్తుతం అమెరికన్ యువకులకు దక్కాల్సిన ఉద్యోగాలు ఇండియన్స్ తన్నుకుపోతున్నారని లేబర్ డిపార్ట్మెంట్ ఇండియన్స్కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది.
ఇక లేబర్ డిపార్ట్మెంట్ వాదన విషయానికి వస్తే H1B వీసాలను 72% ఇండియన్స్ తన్నుకుపోతున్నారని ఆక్రోశం వ్యక్తం చేసింది. ఇక వారి ఆటలు సాగవు. ట్రంప్తో పాటు లేబర్ సెక్రటరీ ముందుగా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇదే యాడ్లో తరతరాల నుంచి మన పెద్దలు చెప్పేది అమెరికన్లు కష్టపడి పనిచేస్తే వారు అమెరికన్ డ్రీమ్ సాధించగలరని చెప్పేవారు. అయితే మన యువకుల కలలను ఇండియన్స్ దొంగిలిస్తున్నారని యాడ్లో చెప్పుకొచ్చారు. న్యాయంగా మన యువతకు దక్కాల్సిన ఉద్యోగాలు ఇండియన్స్ తన్నుకుపోతున్నారు. దీనికి మన రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్లు గుడ్డిగా అనుమతించడమే కారణం. మన నాయకులు కళ్ళు మూసుకున్నందున H1B వీసాలు ఎంత దుర్వినియోగం చేయాలో అంతా చేశారని, ఇక వారి ఆటలు సాగవు. ప్రెసిడెంట్ ట్రంప్ మన యువ అమెరికన్లకు సరికొత్త అవకాశాలు కల్పిస్తున్నారని యాడ్లో వివరించారు. ఇక వీడియో చివర్లో ఒక ట్యాగ్ లైన్లో ప్రాజెక్ట్ ఫైర్వాల్ పేరుతో H1B వీసాలు దుర్వినియోగం కాకుండా చూస్తున్నాం. ఒకవేళ వీసాలు దుర్వినియోగం చేస్తే ఆ కంపెనీలను బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక కంపెనీలు రిక్రూట్మెంట్ల విషయానికి వస్తే ముందుగా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. వారి కలలను ట్రంప్ సాకారం చేస్తారని యాడ్లో చెప్పించారు. ఇక ఈ యాడ్ విషయానికి వస్తే రాజకీయ సందేశంతో పాటు ఆర్థిక కోణాలు కూడా ఉన్నాయి. ఈ కొత్త యాడ్లో ప్రెసిడెంట్ సెకండ్ టర్మ్లో అమెరికా ఫస్ట్ ఎజెండాను అమలు చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే స్లోగన్తోనే ప్రచారం మొదలుపెట్టారు. ఇక ఇండియాలో మాదిరిగానే తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఈ విధంగా పూర్తి చేశానని చెప్పుకోవడానికి ట్రంప్కు అవకాశం లభిస్తుంది. ఉద్యోగాలు ప్రధానంగా అమెరికన్ యువకులకు ఇవ్వడంతో పాటు వీసాలు దుర్వినియోగం కాకుండా ఆడిటింగ్ చేయడం, లేబర్ మార్కెట్లో కేవలం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఎజెండాను అమలు చేస్తామని యాడ్లో వెల్లడించింది. అమెరికా అధికారులు చెప్పేదేమంటే ప్రాజెక్టు ఫైర్వాల్లో H1B వీసాల ఆడిటింగ్ జరుగుతుంది. వీసాలను దుర్వినియోగంపై కంపెనీలు దృష్టి పెట్టడమే కాకుండా అతి తక్కువ వేతనాలు ఇచ్చే కంపెనీలు లేదా అమెరికన్ ఉద్యోగాలను తీసివేసి ఆ స్థానంలో ఇండియన్స్ను నియమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి ట్రంప్ ఇండియన్స్ను అమెరికాలో లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు ఉంది. ఇక ఐటీ రంగానికి చెందిన నిపుణుల వాదన విషయానికి వస్తే అమెరికాలో పెద్ద సంఖ్యలో ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు లభించరు. అందుకే ఇండియా నుంచి రిక్రూట్ చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. మన ఇండియా విషయానికి వస్తే ఇంటికి ఒక ఇంజనీర్ తయారయ్యాడు. స్థానిక అమెరికన్తో పోల్చుకుంటే ఇండియన్స్ కాస్త చురుకైన వారే. ఇదే విషయాన్ని ఎలన్ మస్క్ కూడా పలుమార్లు ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఎలన్ మస్క్ తాను అమెరికాలో ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉంటే 7 ఇండియన్స్, మిగిలిన వారు చైనా లేదా ఇతర దేశాలకు చెందినవారు ఉండేవారు. అలాంటప్పుడు ఇంజనీర్లను ఎక్కడి నుంచి తెస్తారని మస్క్ కూడా సూటిగా ప్రశ్నించారు. ఇండియన్స్ను ప్రశంసించారు. ఇండియన్స్ తెలివైన వారు, కష్టపడి పనిచేస్తారని చెప్పుకొచ్చారు. మస్క్ కూడా ఇండియన్స్ వెనకేసుకొచ్చినా రాను రాను మస్క్కు ట్రంప్కు మధ్య గ్యాప్ పెరగడంతో మస్క్ కూడా మనకెందుకులే అని మౌనంగా ఉంటున్నారు. ఇక ట్రంప్తో పాటు అమెరికన్ రాజకీయ నాయకులు చెబుతున్నటువంటి ఐటీ రంగంలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరి అంతమంది ఇంజనీర్లు ట్రంప్ తయారు చేయగలడా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.